రీసెంట్గా నేను ఆన్లైన్లో ఈ రోలు రోకలి అయితే ఆర్డర్ పెట్టానండి. ప్యాకేజింగ్ మాత్రం చాలా బాగా ఇచ్చారనమాట. 2 సపరేట్ బాక్సెస్లో ఇచ్చి గడ్డి వేసి థర్మాకోల్ షీట్తో బాగా ప్యాకేజింగ్ వచ్చిందనమాట. యాక్చువల్లీ నా దగ్గర ఒక రోల్ ఉంది, నేను దాన్ని 8 సంవత్సరాలుగా వాడుతున్నాను. కాకపోతే ఏదైనా తక్కువ క్వాంటిటీలో చేయడానికి మాత్రమే వస్తుందన్నమాట. లోతు ఉంది కానీ వెడల్పు అనేటువంటి తక్కువ ఉండడం వల్ల సరిగ్గా నాకు రుబ్బడానికి రావట్లే, అంతా బయటకే పడుతుందని చెప్పేసి ఇదైతే ఆర్డర్ పెట్టుకున్నాను. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రోట్లో నూనె పచ్చళ్ళే ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకని చెప్పేసి ఇది ఆర్డర్ పెట్టుకున్నాను. మనం నార్మల్గా ఐరన్ ఇవే కాకుండా ఇట్లాంటి స్టోన్కి సంబంధించినవి తీసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా సీజనింగ్ చేయాలి. సీజనింగ్ దీనికి ఎట్లా చేస్తారంటే నార్మల్గా బియ్యం తీసుకోవాలి. ఫస్ట్ బియ్యం తీసుకొని బాగా రుబ్బాలండి. అంటే మరీ అంత ఫైన్ పేస్ట్గా రావాల్సిన అవసరం లేదు, కొంచెం బరకగా వచ్చినా కూడా. అంటే స్టోన్ కటింగ్ అనేటువంటిది మధ్యలో ఏమైనా చిన్న స్టోన్స్ అనేటువంటివి ఉంటే మన బాడీలో ఒకటికి వెళ్లకుండా ఇట్లా అనమాట సీజనింగ్ చేసేది. సో ఫస్ట్ బియ్యంని కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసేంత వరకు చేసి తర్వాత కొన్ని వాటర్ వేసి దాన్ని కూడా ఆ ఫైన్ పేస్ట్ లాగా వచ్చేటట్టు మొత్తం చుట్టూ మనకు రోలు మొత్తము కవర్ అయ్యేలాగా చేయాలన్నమాట. ఈ ప్రాసెస్ని 3 times చేయాలి. 3rd time చేసినప్పటికీ మనకు డిఫరెన్స్ అనేటువంటి తెలుస్తుంది. ఫస్ట్ టైం చేసినప్పుడు బ్లాకిష్గా వస్తుంది అనమాట పేస్ట్. సెకండ్ టైం చేసినప్పుడు కొంచెం సిమెంట్ కలర్లో కొంచెం కలర్ అనేటువంటి తగ్గుతా వైట్ కలర్లోకి రావాలన్నమాట. అంతే కదా, మనం బియ్యం అనేటువంటిది పొడి చేసినప్పుడు వైట్కి వస్తుంది, అంటే పేస్ట్ చేసినప్పుడు ఎట్లా వైట్గా వస్తుందో మనందరికి తెలిసిందే కదా. సో అట్లా వైట్ పేస్ట్ వచ్చే వరకు చేస్తూ ఉండాలన్నమాట ఈ ప్రాసెస్. నార్మల్గా 3 times చేస్తే సరిపోతుంది. సో నేను కూడా 3 times చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. అంటే పేస్ట్ అవుతుందా కాదా అని చెప్పేసి అనుకున్నాను. సో మొత్తానికి అయితే వచ్చిందనమాట. 3వసారికి ఇంకా మొత్తం బియ్యం అంతా వేసేసి మొత్తం చుట్టూ అంటే రోలుకున్న బార్డర్స్కి కూడా మొత్తం కవర్ అయ్యేలాగా బాగా పేస్ట్ లాగా చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ అనమాట. కొంచెం వాటర్ వేసి మొత్తం కంప్లీట్గా ఏమంటారు ఆ వైట్ పేస్ట్ వచ్చేలా చేయాలి. ఇప్పుడు చూసారా, ఫస్ట్ టైం చేసిన దానికి 3rd time చేసిన దానికి డిఫరెన్స్ అయితే క్లియర్గా కనిపిస్తుంది కదా. సో ఇట్లాంటి రోళ్ళు కానీ మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పుడు దీన్ని సీజనింగ్ చేసేది ఇట్లా అనమాట. సో చాలా మందికి తెలియదు కదా. సో తెలియని వాళ్ళ కోసము ఈ చిన్న వీడియో అనమాట. సో ఇక ఇప్పటి నుంచి ఇంకా ఈ రోట్లో పచ్చళ్ళు అనేటువంటి నూరడం స్టార్ట్ చేస్తాను. నార్మల్గా నాకు ఫస్ట్ నుంచి రోట్లో నూనె పచ్చళ్ళు అంటేనే ఇష్టం అనమాట. సో నా ఈ అలవాటు వల్ల మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ రోట్లో నూనె పచ్చళ్ళు తినడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. సో అందుకని ఇంకా ఇప్పటి నుంచి మా వాళ్ళు ఏదైతే తినారో, నార్మల్గా ఆకుకూరలు పిల్లలు తినడానికి ఇష్టపడరు కదా. సో ఆకుకూరలు అట్లాంటివి ఇప్పుడు చుక్కకూర పచ్చడి, మేము బచ్చలాకు పచ్చడి కూడా చేసుకుంటాం అనమాట. సో అట్లాంటివి ఇట్లా రోల్లో చేసి పిల్లలకైతే పెట్టడానికి ట్రై చేస్తాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.